ప్రపంచంలోనే అతిపెద్ద ఒక కేక్ అయితే వీళ్ళు తయారు చేశారు. అసలు మనకు మామూలుగా ఒక కేక్ కొనాలి అంటేనే 1 కేజీ 2 కేజీ అనేసి మనం ఆలోచిస్తుంటాము. అలాంటిది ఇక్కడ అతిపెద్ద కేక్. సార్ ఎంత ఉంటుంది, దీని వెయిట్ ఎంత ఉంటుంది? 550 కేజీస్. కాదు, ఎన్ని కిలోలు ఒక్కొక్కటి మీకు 4 కిలో ఉంటుంది ఒక్కొక్క బ్లాక్స్. టోటల్ కలిపి మనకు వచ్చి 550 కేజీస్ చాక్లెట్. దానిలో వైట్ అండ్ బ్లాక్ 2 ఉంటుంది. సో ఎన్ని డేస్ టైం పట్టింది దీనికి తయారు చేయడానికి? వారం పడింది. ఆర్మేచ్ అది చాక్లెట్ షేప్స్ అన్నీ 1 వీక్ బిఫోరే చేసేసినాం. ఆ బ్లాక్స్ వరకు 2 డేస్ బిఫోర్ నుంచి స్టార్ట్ చేసినాం. ఎందుకంటే మీకు చాక్లెట్ అనేది మీకు తెలుసు, చేతిలో ముట్టుకుంటేనే అది మెల్ట్ అయిపోతుంది. అలాంటి ఇంగ్రీడియంట్స్తోని మేము ఇంత పెద్ద ఆర్మేచర్ చేసినామంటే అది ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. మేము వరల్డ్ రికార్డులో ఎంటర్ అయినామని చెప్పి. ఎంతమంది స్టూడెంట్స్ ఇందులో పాల్గొన్నారు? ఇక్కడ 20 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. దానిలో మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ 15 మంది, 5 క్రాప్ కోర్స్ వాళ్ళు ఉన్నారా స్టూడెంట్స్ ఇక్కడ? మీరందరూ స్టూడెంట్సే కదా? సో ఎంత టైం పట్టింది మీకు ఇదంతా తయారు చేయడానికి? అండ్ ఇక్కడ ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో అది ఎలా యూజ్ అయింది మీకు? బేసిక్గా నార్మల్లీ కలినరీ అంటే అందరు కుకింగ్ అది ఇది అనుకుంటారు, కానీ అలా కాకుండా మేము ప్రతి ఇయర్ క్రిస్మస్ టైంకి ఒక గాలా బుఫే అని చెప్పి ఒక ఈవెంట్ పెట్టుకొని డిఫరెంట్గా వరల్డ్ రికార్డ్స్ని, గిన్నెస్ రికార్డ్స్ని ట్రై చేస్తాం. సో లాస్ట్ టైం మేము ద వరల్డ్ లార్జెస్ట్ షెఫ్ క్యాప్ అలా చేస్తాం. సో మాకు కూడా తెలుస్తుంది కదా బయట అంటే లైక్ వేరే వాటితో కిచెన్ అనే కాకుండా మిగతా వాటితో కూడా కనెక్షన్ పెట్టుకొని అన్నీ చేయడం అలా. సో ఇది కూడా ఐ థింక్ 6th వరల్డ్ రికార్డ్. సో మేబీ వీ విల్ గెట్ ఫర్ షూర్. సార్ ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతిసారి ఇప్పటికే 5 ఉన్నాయనుకుంటా వరల్డ్ రికార్డ్స్, సో ఇది ఇంకొకటి గిన్నీస్ బుక్లోకి ఎక్కుతుంది. సో ఎట్లా అనిపిస్తుంటుంది? ప్రతి ఒక్కసారి ఒక న్యూ ఎక్స్పీరియన్స్ మాకు వస్తుంది. ఎందుకంటే ఇలాంటి రికార్డ్స్ ఏ కాలేజ్కి లేవు, ఓన్లీ మీకే సొంతం ఇవ్వండి. ఎందుకంటే మేము అంటే కొత్త క్రియేట్ చేసేందుకే మేము ట్రై చేస్తాం. ఏదన్నా ఎప్పుడన్నా మా ప్రాక్టికల్లో కూడా మేము కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలని చూస్తాం. దానివల్ల మనం కొత్త వరల్డ్ రికార్డ్ ట్రై చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో ఏంటి, ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇదంతా, ఇంత పెద్ద కేక్ని, ఏసీ వగేరా? అంటే మొత్తం కూలింగ్తో చాక్లెట్ని టెంపర్ చేసి మొత్తం ఒక స్టార్టింగ్ నుంచి సెటప్ చేసి మొత్తం అసలు ఐడియా చేసే ముందే మొత్తం ప్లాన్ లేఅవుట్ చేసేసినాక చాక్లెట్ని టెంపర్ చేసి మోల్డ్స్లో వేసుకున్నాక కరెక్ట్ టెంపరేచర్, హోల్డింగ్ టెంపరేచర్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ డే అండ్ నైట్ వర్క్ చేస్తే ఇట్లా అయ్యింది మొత్తం. ద హోల్ కాలేజ్ పార్టిసిపేటెడ్ ఇన్ మేకింగ్ ద హోల్ చాక్లెట్ మోల్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇదే కాకుండా ఇంకేం చేస్తుంటారు? బేసిక్గా మా షెఫ్ సుధాకర్, ప్రిన్సిపల్ అండ్ హెచ్ఓడి అక్షయ్ కుల్కర్ని, వాళ్ళ సపోర్ట్ ద్వారా మేము ఇంతవరకు చేయగలం. మార్నింగ్ 5 o'clock మేము స్టార్ట్ చేసాం కాబట్టి మాకు ఈ టైం వరకు ఇది ఎండ్ అయింది. లైక్ అరేంజింగ్ ఎవ్రీథింగ్, ఇవన్నీ పెట్టుకోవడం అవన్నీ మేము మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేసాం. ఎందుకంటే టెంపరేచర్ చాక్లెట్ అంతా చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. సో మార్నింగ్ స్టార్ట్ చేస్తే 10 వరకు అలా మొత్తం సెటప్ చేసి ఒక డే ప్రిపరేషన్లో. ఇది కాకుండా ఇంకేం చేస్తుంటారు? ఇవి కాకుండా అయితే చాలా దీనికి ప్లానింగ్ అనేది, దీనికంటే ముందు కూడా ఒక ప్లానింగ్ అనేది ఫస్ట్ చేసాము. సుధాకర్ షెఫ్ ఇంకా అక్షయ్ షెఫ్ కూర్చొని మొత్తం ఫస్ట్ ఇది ఈజీగా అవ్వదు, మొత్తం డైమెన్షన్స్ అన్నీ చూసుకోవాలి, కరెక్ట్గా ఈ రూమ్లో సరిపోతుందో లేదో అన్నీ చూసుకోవాలి. అవన్నీ చేయడం కూడా చాలా కష్టం. అదంతా చేయడం వల్లనే దాని తర్వాత ఈ చాక్లెట్ మోల్డింగ్ చేసాము. ఇది కాకుండా మేము బటర్ కార్వింగ్స్ అనేవి, ఐస్ కార్వింగ్స్ అనేవి కూడా చేస్తుంటాము. 3rd yearలో చాలామంది నేర్పిస్తుంటారు మాకు షెఫ్స్. రైట్, మనం ఇక్కడ చూసుకోవచ్చు 16 feet అండ్ 16 feet అనేసి ప్రతిదీ ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్రతిదీ ఇక్కడ చాక్లెట్తోని అండ్ కేక్తో తయారు చేసింది అనమాట. ఈ బ్లాక్స్ ఏవైతే కనిపిస్తున్నాయో మనకు ఒక్కొక్క చాక్లెట్ బార్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఇలాంటి బ్లాక్స్ అనమాట. ఇలాంటి వైట్ అండ్ బ్లాక్ ఇలాంటి బ్లాక్స్తో ఇదంతా ఇక్కడ తయారు చేయబడింది. సో మరొకసారి ఇది గిన్నీస్ బుక్లోకి ఎక్కుతుంది అనేసి వీళ్ళైతే చెప్పుకొని వస్తున్నారు.